మొత్తం కరువులు లేని పొల్యూషన్ మనం క్రియేట్ చేసినట్టు ఉన్న పొల్యూషన్ కూడా తక్కువ పెట్టలేదు. ఇంకా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తే మన సమాజం ఎంత చేయాలి కదా కూడా. గవర్నమెంట్ మా యొక్క వరంగల్ కమిషనరేట్ సిపి సార్ ఆదేశానుసారము గత వారం రోజుల నుండి ప్రత్యేకంగా సౌండ్ పొల్యూషన్ ఏదైతే మోటార్ బైక్స్ సంబంధించినటువంటి సైలెన్సర్ మోడిఫికేషన్ చేసి వేరే మోడిఫికేషన్ పెట్టి అధిక సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్లను పెట్టి ఇతరులకు శబ్ద కాలుష్యంతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటి మీద ప్రత్యేకంగా మా యొక్క ట్రాఫిక్ పోలీసు వారందరం కూడా దీని మీద ప్రత్యేక ఫోకస్ చేసి దాదాపుగా గత వారం రోజుల నుంచి దాదాపు ఒక 200 ఎబో మోటార్ సైకిల్స్కి ఏవైతే మోడిఫికేషన్ చేసినారో ఈ మోడిఫికేషన్ చేయడం వల్ల వారికి కొన్ని యొక్క కాన్సిక్వెన్స్ కూడా తెలియనట్టుంది. సో వాహనదారులందరికీ తెలియజేసేదంటే దీనివల్ల ఒకవేళ మోడిఫికేషన్ చేసి కనుక ప్రమాదానికి గురి అయినా అటువంటి ఇన్సిడెన్స్ లేకుండా పోతుంది. ప్లస్ ఏదైనా ఒక వాహనం సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న పార్ట్ ఒరిజినల్ పార్ట్ మార్చాలన్నా కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ యొక్క అథారిటీ యొక్క కాన్సెంట్ అవసరము. అది లేకుండానే వీళ్ళే మార్చున్నారు. అయినా కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇతరుల యొక్క డైవర్షన్ అంటే వాళ్ళ యొక్క ఇతర వాహనాల యొక్క కానీ లేదా రోడ్డుపై వెళ్ళేటువంటి యొక్క అటెన్షన్ డైవర్షన్ కాకుండా వారికి ప్రమాదాలు జరగకుండా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. అంతేకాకుండా మ్యాక్సిమం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి వృద్ధులు కానీ రోడ్డు పక్కన వృద్ధులు కానీ నాట్ ఓన్లీ వృద్ధులు ఈవెన్ ఎంత మంచి హెల్దీ ఉన్నా కూడా వారికి ప్రమాదాలు జరగడానికి కాదు వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి సందర్భంగా హార్ట్ అటాక్ లాంటివి వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏ వాహనదారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో సైలెన్సర్ మోడిఫికేషన్ చేయొద్దని నాట్ ఓన్లీ సైలెన్సర్ వాహనానికి సంబంధించిన ఏ పార్ట్ను కూడా ఆర్టీఏ అథారిటీ యొక్క అనుమతి లేకుండా మార్చకూడదని మేము అందరినీ వాళ్ళని కోరుతున్నాము. అంతతో పాటు కాకుండా వాళ్ళని హెచ్చరించుతున్నాము. ఒకవేళ ఇదే రిపీట్ చేసినట్టయితే ఇంకా ఒకవేళ ఏదైనా ఒక ప్రొసీజర్ కనుక మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ఉంటే దాని ప్రకారంగా దానిని అనుసరించి వారిపై కఠిన చర్య తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా ఒక భాగంగా ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ముందుకెళ్తున్నాము.